హాయ్ ఎవ్రీవన్! ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. అవేవో కాదు, రాగి దోసలతో మీ ముందుకైతే వచ్చేసానండి. ముందుగా అయితే గనక రాగుల్ని సెపరేట్‌గా మనం నానబోసుకోవాలి. మినపగుండ్లు, బియ్యం అనేది సెపరేట్‌గా నానబోసుకోవాలనమాట. మనం మార్నింగ్ రెగ్యులర్‌గా ఎలా అయితే దోస పోసుకునేటప్పుడు ఎలా నానబోసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలా ముందుగా రాగులు సెపరేట్‌గా నానబోసుకోవాలి. ఈవినింగ్ అవి అంతా నానిన తర్వాత ఒక 6 అవర్స్ అట్లా నానపెడతాం కదండీ! అవి నానిన తర్వాత ఫస్ట్ మనమైతే గనక రాగుల్ని 2 సార్లు చక్కగా క్లీన్ చేసుకొని, ఫస్ట్ రాగులు మాత్రమే మనం గ్రైండర్‌లో యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మినపగుండ్లు, బియ్యంతో పాటు చేసాము అంటే గనక రాగులనేవి అంత బాగా గ్రైండ్ అవ్వవనమాట. చాలా సన్నగా ఉంటాయి కదండీ రాగులు. ఆవాల్లాగా ఉంటాయి కాబట్టి తొందరగా వాటితో పాటు మనం గ్రైండ్ చేసాము అంటే అవ్వవనమాట. సో, ఫస్ట్ మెయిన్ మాత్రం ఇదేనండి. ఈ దోస పిండికి మెయిన్ మనం చేయాల్సింది ఫస్ట్ రాగులైతే గనక గ్రైండ్ చేయాలనమాట. ఒక 5-10 మినిట్స్ వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మినపగుండ్లు, బియ్యం అనేవి వేసుకోవాలండి. సో, ఇది మాత్రం మెయిన్ అనమాట. లేదు అన్నీ కలిపి వేసుకున్నాము అంటే రాగులనేవి గ్రైండ్ అవ్వవండి. ఫస్ట్ అయితే గనక రాగులనేవి గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు నేను మినపగుండ్లు, బియ్యం అవైతే యాడ్ చేస్తున్నాను. ఇవి ఎలా అంటే ఒక గ్లాస్ మినపగుండ్లు, ఒక గ్లాస్ రాగులు, 2 గ్లాసులు బియ్యం. ఇలా అన్నమాట మెజర్‌మెంట్ అయితే. ప్రీవియస్ ఒక షార్ట్ కూడా పెట్టానండి. అది జొన్నట్లు, ఇవొచ్చేసి రాగట్లనమాట. సో, పిల్లలకి కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. పిల్లలకి కానియండి, పెద్దవాళ్ళకి కానియండి చాలా మంచి హెల్తీ అనమాట. సో, నైట్ అయితే గనక గ్రైండ్ చేసుకుంటే మార్నింగ్‌కొచ్చేసరికి బాగా ఫెర్మెంట్ అయిపోయిద్దనమాట. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా తీసుకొని మనం కలుపుకోవటమేనండి. పిండి రెగ్యులర్‌గా మనం నార్మల్ దోసలకి ఎలా అయితే మనం పిండి కలుపుకుంటాం సేమ్ అలాగే కలుపుకోవాలి. దీంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఏం లేదంట. జస్ట్ ఏంటి అంటే మనం రాగులు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ రాగులనేది గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిగిలిన మినపగుండ్లు కానియండి, బియ్యం కానీ యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇంతే గాని ఇంకేం లేదు. చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకొచ్చేసి మనం ఇప్పుడు కొబ్బరి చట్నీ అనేది చేసుకుందాము. మామూలుగా అయితే మామూలు దోసలోకి కొబ్బరి చట్నీ బావుంటుంది. అయితే దీంట్లోకి కొబ్బరి చట్నీ అలాగే ఉల్లిపాయ కారం అనేది చాలా బావుంటుందండి. ఈ రెండిటి కాంబినేషన్స్‌లో బావుంటుందనమాట. ఉట్టి పల్లీల చట్నీ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఈ దోసలకి నార్మల్ దోసల్లాగా. సో, అందుకోసం అనేసి దీంట్లోకి మాత్రం ఖచ్చితంగా 2 చట్నీలు చేసుకుంటేనే బావుంటుంది. సో, ఇక్కడ చూడండి నేనైతే గనక కొబ్బరి అలాగే కొద్దిగా పల్లీలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, చింతపండు అన్నీ యాడ్ చేసుకొని చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. రాగులతో పిల్లలకి ఏం చేసినా అంతగా ఇష్టం ఉండదండి. లైక్ రాగి జావ కానియండి, సంకటి కానియండి, రాగి రొట్టెలు కానియండి, ఇలాంటియి అంటే పిల్లలు కొంచెం తినటానికి కొద్దిగా కష్టపడుతూ ఉంటారు. తిననని మారం చేస్తూ ఉంటారు. కానీ రాగి దోసలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే గనక. అట్టులంటే పిల్లలకి ఇది సామాన్యంగా చాలా అంటే చాలా ఇష్టం. ఈజీగా తింటారు గూడా గొడవ చేయకుండా. అండ్ దట్టు ఇంగ రాగి దోసలు పోసివ్వండి హ్యాపీగా తినేస్తారు. వాళ్ళకి హెల్తీకి హెల్తీ వస్తుంది. వాళ్ళకిష్టమైంది చేసినట్లుగా ఉంటుంది కూడా. సో, ఒక్కసారైతే గనక రాగి అట్లు ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. ఈ విధంగా చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు చట్నీకి తాలింపయితే వేసుకుందామండి. జనరల్‌గా అయితే కొబ్బరి చట్నీ ఒక్కటుంటే అసలా అట్టులోకి ఇంక వేరేది ఏమీ అక్కర్లేదనమాట. అంత బావుంటుంది. కానీ ఈ రాగి దోసలకి మాత్రం ఖచ్చితంగా ఉల్లిపాయ కారం అయితే కావాలండి. అప్పుడే టేస్ట్ 2 కలిపిస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఇక తాలింపయితే వేసేసుకున్నాను. రాగుల్లో ఉన్న ఫైబర్ కానియండి, ప్రోటీన్ కానియండి ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి చాలా మంచిదనమాట. వారానికి ఒక్కసారి కాకపోయినా అట్‌లీస్ట్ 15 డేస్‌కి ఒక్కసారైనా సరే ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాల్సిన అట్టండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక పిండయితే గనక ఈ విధంగా కలుపుకున్నాను. మనం దోసలకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా ఈ విధంగా కలుపుకోండి. స్టవ్‌ని కూడా హై ఫ్లేమ్‌లో పెట్టకుండా, లో ఫ్లేమ్‌లో కాకుండా మీడియంలో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మరీ హైలో పెట్టుకున్నా కూడా అనేది మరి మాడిపోవటం అలా జరుగుతూ ఉంటుందనమాట. అందుకనేసి మీడియంగా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ దోస అయితే రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కండి దోస అయితే గనక సూపర్‌గా వచ్చాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. పిల్లలకి కానియండి, పెద్దవాళ్ళకైనా సరే. ఇదే పిండితో మనం సెట్ దోసలాగా గూడా వేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ రాగి దోసలు రెగ్యులర్‌గా వేసుకున్నట్లయితే గనక, ఈ రాగి దోసలు కాంబినేషన్‌గా మీరేం తింటారు? పల్లీ చట్నీనా? లేదా సాంబారా? లేదంటే ఉల్లిపాయ కారం మీరు కూడా ఉల్లిపాయ కారంతోనే తింటారా? అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే గనక అట్లు ఫేవరెట్ అనమాట. పోస్తా ఉంటే తింటా ఉంటారు. మరి మీ ఇంట్లో గూడా అంతేనా అండి? రాగి దోస కదా! పలచగా రాదేమో అనుకుంటారు. చూస్తున్నారు కానీ నేను గూడా చాలా పలచగా వేశాను. దీంతోనే మనం ఆనియన్ దోస కూడా వేసుకోవచ్చండి.
దోసలోకి చాలా వరకు కొబ్బరి చట్నీతో పాటు సాంబార్ కూడా చాలామంది తింటారు. దీంట్లో గూడా సాంబార్ కూడా బానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే గనుక నేను ఆనియన్ దోస అయితే వేస్తున్నానండి. సో, ఆనియన్ దోస కూడా చాలా బావుంటుంది దీనికి. రాగి దోస టేస్టీతో పాటు మనకి చాలా రకాల పోషకాలనైతే అందిస్తుందండి. అప్పుడప్పుడు పిల్లల టిఫిన్స్‌లో ఇదొకసారి ఖచ్చితంగా యాడ్ చేయండి. అయితే దోసలు ఇంట్లో అందరికి మనం వేసిస్తూ ఉంటాం కదా! కానీ మనకెవరైనా వేసిస్తే ఎంత బావుండో అనిపిస్తది. కానీ మనం లాస్ట్ వరకు అందరికి వేసి మన దోస మనమే వేసుకోవాలి అంటే కొంచెం తినేసరికి చల్లారిపోతాయి. టేస్ట్ అంత అనిపించదు. కానీ ఎవరైనా ఏసిస్తే నాకైతే ఎంత హాయ్ అనిపిస్తదో దోసల వరకు. మిగిలిన ఏవి అనిపించదు కానీ ఒక్క దోస విషయానికొచ్చేసరికి ఎవరైనా వేసిస్తుంటే అలా వేడి వేడిగా కొబ్బరి చట్నీ, ఉల్లిపాయ కారం ఏసుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బా! ఆ మజానే వేరనమాట. అంత బావుంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి మీకు కూడా దోసలు ఎవరైనా పోస్తే బావుంటది అనిపిస్తే గనక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మరి ఈరోజు మన రాగి దోసల రెసిపీ ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో ఇచ్చేయండి. జనరల్‌గా మీరు దోసలకి ఎలాంటి కాంబినేషన్‌తో తింటారనేది గూడా కామెంట్ చేసేయండి. చూస్తున్నారు గదా! చూస్తుంటేనే నోరూరిపోతుందనమాట. ఒక పక్క ఉల్లిపాయ కారం, ఒక పక్క కొబ్బరి చట్నీ. దోసలతో అద్దిరిపోయే కాంబినేషన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మరి మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇట్స్ రిక్వెస్టింగ్ టైమ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.